హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు పల్లీ పకోడీని స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యేలోపు ముందుగా మనం ఒక గిన్నె తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ పల్లీలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 4 టీ స్పూన్స్ శనగపిండి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఆ పల్లీలని పిండిని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి మరీ తడిగా కాకుండా పొడి పొడిగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే పల్లీ క్రిస్పీగా పొడి పొడిగా వస్తాయి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది మరీ హీట్ ఉండకూడదు, కొంచెం లైట్ హీట్ అయితే సరిపోతుంది. హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం పల్లీలని విడివిడిగా వేసుకోవాలి, ముద్దలాగా కాకుండా. అలా అయితే పొడి విడివిడిగా వస్తాయి పల్లీలు. నేను అవి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే లోపల వరకు పల్లీ అనేది ఫ్రై అవుతుంది. అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన పల్లీ పకోడీ రెడీ అండి. నేను ఫుడ్ కలర్ ఏం వేయలేదు, స్వీట్ షాప్ స్టైల్లో మీకు కావాలంటే వేసుకోండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.